హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. హాయ్ గాయ్స్, అందరికీ ముందుగా ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అందరూ లైక్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మా ప్రయాణం ఎక్కడికంటే ఒక చిన్న షూట్ వచ్చింది గాయస్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే షామీర్పేట దగ్గర ఉన్న ఒక చిన్న లేక్ పాయింట్ అయితే ఉందండి. అండర్ ద మూన్ అని చెప్పేసి ఒక లేక్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్తున్నాము. ఒక చిన్న షూట్ వచ్చింది, అక్కడ షూట్ చేస్తున్నారు వాళ్ళు. లొకేషన్ అక్కడ అని చెప్పేసరికి అక్కడికి వెళ్తున్నాము. అయితే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వస్తున్నారు. అందుకని చెప్పేసి ఆటో బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చామండి. ఇంకా మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని వచ్చేసాము ఇక్కడికి. తెలుసు కదా, కెమెరామెన్ కష్టాలు చాలా ఉంటాయండి, అన్నీ చూసుకోవాలి. ఇంకా మేము అక్కడ మా ఎక్విప్మెంట్స్ అయితే పెట్టేసి అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసాము. అక్కడున్న ఆటో అబ్బాయి ఏం అడుగుతున్నాడంటే, ఏంటిదన్న అది యూట్యూబరా అని అడుగుతున్నారు. అయితే అవును యూట్యూబర్నే అని చెప్పాను. అయితే నిన్ను కూడా పెడతాను యూట్యూబ్లో అని చెప్తే ఆ అబ్బాయి చాలా సిగ్గుపడుతున్నాడు. అడుగుతున్నాడు అనమాట, రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని చెప్పేసి. నేను రేపు లేదా ఎల్లుండి వచ్చేస్తుంది అని చెప్పిన. ఇంకా అక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఆ అబ్బాయి అక్కడక్కడే తిరుగుతున్నాడు అనమాట. ఇంకా క్లయింట్స్ అయితే రాలేదండి. కొంచెం సేపు అయితే అక్కడే కూర్చున్నాము. ఇంకా వాళ్ళు వచ్చి కాల్ చేశారు వచ్చామని చెప్పేసి. అదిగో చూస్తున్నారు కదా, వాళ్ళే మా క్లయింట్స్ అండి. ఇంకా కార్లో ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేశాము. హాయ్ డోరా అదేముంది ఒకటి చాలే మరి. లొకేషన్కి అయితే వచ్చామండి, అండర్ ద మూన్. ఈ ప్లేస్ చూడగానే నాకు మా ఊర్లో ఉన్న చాలా ప్లేసెస్ గుర్తొచ్చాయి. చాలా బాగుంటుంది అన్నమాట, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్. ఇంకా అలా అక్కడ నుంచి అన్ని ఎక్విప్మెంట్ అంతా తీసుకొని అక్కడి నుంచి ఆల్మోస్ట్ 600 to 700 మీటర్స్ నడవాలండి. అక్కడే మనం అలసిపోతాం. అంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఈ రోడ్లో అయితే బైక్స్ అయితే వెళ్తాయండి, కార్స్ వెళ్ళవు. బైక్స్ అయితే తీసుకెళ్ళొచ్చు, స్పాట్ దాకా తీసుకెళ్ళొచ్చు బైక్స్ అయితే. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగానే ఉంది. అక్కడ దాకా వెళ్ళేసరికి చాలా అలసిపోయాం. చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడైతే గుంతలు ఉన్నాయి. అంటే బైక్ అయితే తీసుకురావచ్చు ఇక్కడ వరకు, కార్ అయితే తీసుకురాలేము. అందుకని చెప్పి మేము కార్ అక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చామండి. కొంచెం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడే ఇది మంచి స్పాట్ అనమాట. ఇక్కడ చాలామంది వీకెండ్స్లో వస్తారు. వీకెండ్స్లో వచ్చి ఇక్కడే ట్రెక్కింగ్ చేసి మంచిగా ఫుడ్ అదంతా వండుకొని ఇక్కడే తింటూ ఉంటారనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది కపుల్స్ వచ్చారు, మ్యారీడ్ పీపుల్ వచ్చారు. ఇక్కడే కేక్స్ కూడా కట్ చేసుకున్నారు. చాలా పీస్ఫుల్ ప్లేస్, అందుకని చెప్పేసి ఇక్కడ చాలామంది వస్తారు. నాకైతే ఈ స్పాట్ చాలా నచ్చిందండి. ఒకప్పుడు ఏంటంటే ఈ స్పాటు, ఇలాంటి స్పాట్స్ చాలా ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ అంతరించిపోయాయి. ఎవరి వల్ల కాదు, మన వల్లే. మన వల్ల అని ఎందుకు అంటున్నానంటే మనకున్న స్వార్థం వల్లేనండి. ఇలాంటివన్నీ కూల్ చేసి ఇప్పుడు ఇల్లులు కడుతున్నాము. ఇలాంటివి అసలు ఎక్కడ మనం చూడడానికి కూడా దొరకట్లేదు. ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్లేసెస్ చాలా తక్కువ అండి. ఏదో జూ పార్క్లో సింహాన్ని చూసినట్టుగా ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుంది.
అందుకని చెప్పి ఇలాంటి నేచర్ని మాత్రం ఎవ్వరూ నాశనం చేయకండి, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ దయచేసి. ఇలా చెరువు దగ్గర కూర్చుంటే ఏదో మంచి ఫీలింగ్ అండి, అసలు చాలా ప్రశాంతంగా ఉన్నట్లుంది. నాకైతే ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుందండి. నేను మదన్, ఈ భూమి అన్న, ఈ భూమి మీద ఏ సృష్టి అన్న నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవడమే నా పని. ఇంకా అలా కొంచెంసేపు అక్కడ కూర్చుని ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా కెమెరా అయితే సెట్ చేసుకుంటున్నాము. గింబల్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా అలా కెమెరా సెట్ చేసి ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళిద్దరు వచ్చేసి హీరో హీరోయిన్ అనమాట. లేక్ చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా నేచర్ మస్తు బాగుంది. మంచిగా లవర్స్ అందరూ విజిట్ చేయొచ్చా? చాలా చూడు ఎంత బాగుందో. ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావడం, చాలా రీల్స్లో చూసా. అవునవును. ఏయ్ అబ్బాయి అవుట్ఫిట్ చాలా బాగుంది కదా, ఒకసారి అడుగుదామా కాస్ట్ ఎంతో? బ్రో 1 minute బ్రో, కాస్ట్ ఎంత బ్రో? అవుట్ఫిట్ చాలా బాగుంది. ఓకే, స్పెట్స్ వచ్చేసి తాతయ్య ఇది దెంగొచ్చా, షర్ట్ నాన్నది తీసుకొచ్చా, కట్బండి నాదే, బెల్ట్ లేదు, ప్యాంట్ మామయ్యది 2000. అన్ని దానికి వచ్చిన ఏం లేదు చెప్పుకుంటే గుడి దగ్గర గుడి దగ్గర నుంచి. ఓకే ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ బ్రో. అన్ని దానికి వచ్చిన మనోడు అవుట్ఫిట్ అంతా. చూడండి లేక్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళకి చూపి. నైస్ ప్లేస్ టు విజిట్. చాలా చల్లటి గాలి వస్తుంది, క్లైమేట్ చాలా బాగుంది. అందుకని చెప్పి ఒక వాక్ అయితే చేశాను అనమాట. చూస్తున్నారు గాయ్స్, ట్రెక్కింగ్ చాలా బాగా చేయొచ్చు ఇక్కడ. చాలా బాగా వ్యూ అయితే చూడండి, సూపర్గా ఉంది. ట్రెక్కింగ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 1 kilometer అయితే బైక్స్ అయితే ఇక్కడ వరకు వస్తాయి. కాకపోతే కార్స్ అవి ఏంటంటే అక్కడ 1 kilometer దగ్గర 1 kilometer నడవాలన్నమాట. అక్కడి నుంచి అక్కడ కార్స్ పెట్టాలి. బైక్స్ అయితే ఇక్కడ దాకా వచ్చేస్తాయి. ఓకే చూడండి, వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. వ్యూ బాగుంది, మామూలు చాలా బాగుంది గాయ్స్, వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. మీరు వచ్చే పని అయితే సింగిల్గా రాకండి, లవర్స్తో రండి, ఓకేనా? ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి ప్లేసెస్ చాలామంది మిస్ అవుతుంటారు. మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్స్లో ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ఫ్రీ అవుతారండి. చూస్తున్నారు కదా గాయస్, ఇదంతా వాటరే. అక్కడ కొండలు ఉన్నాయి, చాలా బాగుంది అసలు. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇగో వాటర్. అమ్మా, యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోరాకండి, షూ వేసుకోరండి మ్యాక్సిమం కుదిరితే. అది ఫస్ట్లో చెప్తా. టైం వచ్చేసి 6:30 అవుతుంది గాయస్. అంటే మేము వచ్చి ఎన్ని గంటలకు మనం వచ్చింది? 5కా? 5 కాదు 4 అనుకుంటా. 4 ఏమో సంథింగ్ టైంలో వచ్చినాము.
ఇప్పుడు 6:30 అవుతుంది, ఇంకా షూట్ ఉందన్నమాట. ఫైర్ క్యాంప్ ఉంది, చాలా బాగుంటుంది ఈ వెదర్లో, ఈ క్లైమేట్లో. చూపిస్తా. తప్పనిసరిగా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి, బాగుంటాయి. నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్గా నేచర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది గాయస్. మంచి పీస్ఫుల్గా ఉంటుంది. నో సౌండ్స్, నెమలి సౌండ్స్ వస్తుంటాయి. అందరూ వీకెండ్స్లో ప్లాన్ చేసుకోండి, ఓకేనా? దీని పేరు ఏం పేరు? దీని పేరు కూడా మర్చిపోయినాం. దీని పేరు కూడా మర్చిపోయినాం, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మంచి వ్యూ గాయ్స్. మా వాళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు. క్యాంప్ షూట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. స్టార్ట్ చేయబోయేలోపు అప్పటిలోపు అందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిన లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, అవి అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. చాలా మంచి ఫీలింగ్. ఇలాంటి ప్లేసెస్లో అలాంటి డిస్కషన్ చేసుకుంటే కొంతైనా బాధ తగ్గుతుందని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అనమాట, షేర్ చేసుకుంటున్నారు. ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. చాలా మంచి ఫీలింగ్ కదా అసలు. అలాగా మధ్యలో మంట వేసుకొని చుట్టూరు అందరు కూర్చుని డిస్కషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకంతా సెటప్ అయితే రెడీ అయిందండి. ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ ఫైర్ రావట్లేదని చెప్పేసి పెట్రోల్ తెచ్చారు మన వాళ్ళు. పెట్రోల్ తెచ్చి దాని మీద వేస్తుంటే అది పైకి వస్తుంది అనమాట. చూడండి ఎలా వస్తుందో, చూసారు కదా. ఒక్కసారిగా పైకి అయితే వచ్చేస్తుంది. ఇంకంతా రెడీ అయిపోయింది, షూట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా అక్కడ కూర్చుని ఒక మంచి సాంగ్ అయితే పెట్టాను అనమాట. చాలా బాగుంది సాంగ్ అయితే, మీరు కూడా వినండి. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఉంటుంది కదా, అట్లా వస్తలే. ఇంకా తీరా 4-5 తాగుబోతున్నాడు కాడ అని అమ్మాయి కూడా. అక్కడ కూర్చుని ఆ సాంగ్ పెట్టుకొని వింటుంటే చాలా మంచి ఫీలింగ్ అండి. చాలా బాగుంది. ఆ నేచర్కి, అక్కడ ఉన్న క్లైమేట్కి, పక్కన వాటర్ సౌండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా కుదిరితే ఎప్పుడైనా వీకెండ్స్లో ప్లాన్ చేసుకోండి. ఇలా ఫైర్ క్యాంప్ వేసుకొని ఏదైనా చక్కగా వండుకొని, చికెన్ అలాంటిది ఏదైనా వండుకొని అక్కడ మంచిగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మన లైఫ్లో ఇలాంటివి కూడా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో అందరూ చాలా బిజీ అయిపోతున్నారు జాబ్స్లో, అలాగా టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకోసమే ఇలాంటి వీకెండ్స్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఇంకా షూట్ అయితే అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. మేము పర్మిషన్ తీసుకుంది 9:30 వరకే, ఇప్పటికే 11:30 అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా షూట్ కూడా అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మీరు కూడా తప్పనిసరిగా వీకెండ్స్లో ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి. ఎందుకంటే చాలా మైండ్కి ఫ్రీనెస్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా విజిట్ చేయండి. మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్.